హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 గురించి అందులో ఉన్న కంటెంటెంట్స్ గురించి కొంచెం చెప్పుకుందాం ఇప్పుడు. ఓకేనండి. ఫస్ట్ నాగమణి కంట. నాగమణి కంట అంటే సింపతి క్యారెక్టర్, అంతే కదండి. నాగమణి కంట సింపతి క్యారెక్టర్ ఎందుకు అంటున్నానంటే, చూడండి, నాగమణి కంట స్టార్టింగ్లోనే ఆయన చూడండి వాళ్ళ ఫ్యామిలీ గురించి గట్రా చెప్తున్నాడు ఎక్కువగాని, ఏడుస్తూ ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటాడండి. ఆయన ఏడుపు ఎక్కువగా వస్తుంది ఆయనకి. మరి అలా అయితే ఆటలోనే కొంచెం ఫోకస్ పెట్టాలి, కానీ ఇలా ఏడుస్తుంటే ఎవరు చూస్తారండి? ఓట్లు వేయడానికైనా ఇలా సింపతితోటి ఓట్లు ఏం పడవు కదా, ఆడితేనే కదా పడతాయండి ఎవరికైనా, అంతే కదా. అబ్బాయి కొంచెం గేమ్ మీద అంత దృష్టి పెట్టడేమో అనిపిస్తుందండి. ఎందుకంటే అబ్బాయికి కొంచెం అనుభవం తక్కువ, ఎక్కువగా అందరినీ అర్థం చేసుకునే క్యారెక్టర్ అబ్బాయిలో లేదండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎవరంటే నిఖిల్ అయితే స్టార్టింగ్లోనే ఆట బాగా ఆడేవాడండి. ఈ నిఖిల్ అనగా ఈ పృథ్వీ అనగా ఆట చాలా బాగా ఆడేవారండి స్టార్టింగ్లోని. కానీ ఈ సోనియా అనే అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ నిఖిల్ ఆట, ఈ పృథ్వీ ఆట కొంచెం డల్ అయిందండి. ఎందుకంటే ఈ అమ్మాయి అస్తమాటు హగ్గులు ఇచ్చుకోవడమే సరిపోతుందండి వాళ్ళతోటి. చిన్న మాటలు మాట్లాడితే హగ్గు. మరి ఈ అమ్మాయి అసలు ఆడడానికి వెళ్ళిందా లేకపోతే ఆ బిగ్ బాస్ హౌస్లోకి హగ్ ఇవ్వడానికి వెళ్ళిందో కూడా తెలియదండి. చూసేవాళ్ళకి అలా అనిపిస్తుంది. మీకేమనిపించిందో నాకు తర్వాత కామెంట్ పెట్టండి. నాకైతే అలా అనిపించింది. ఆడేవాళ్ళని కూడా ఈ అమ్మాయి హగ్గుల వల్ల వీళ్ళు కూడా ఆట కొంచెం ఎఫెక్ట్ అవుతుందేమో అనిపిస్తుందండి. ఈ నిఖిల్ పృథ్వీ కూడా ఈ సోనియా వల్ల. నెక్స్ట్ విష్ణుప్రియ కొంచెం జోకులు వేస్తుందండి ఈ మధ్య. మన నాగార్జున గారు ఉన్నారు కదా, ఈ నాగార్జున గారు కొంచెం ఎక్కువగా ఈ అమ్మాయిని పొగడుతూ ఉంటే ఈ అమ్మాయి జోకులు కూడా ఈ వారంలో కొంచెం ఎక్కువగా వేస్తుందండి జోకులు. ఆట కొంచెం పర్వాలేదు. ఇంకా సీత అయితే ఆట చాలా బాగా ఆడుతుంది. నాకైతే సీత ఆట కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. నెక్స్ట్ నబిల్ ఆట అయితే ఇంకా సూపర్ అండి, చాలా బాగా ఆడుతున్నాడు. ఈ అబ్బాయి ఆట మీద ఫోకస్ పెడతాడు ఎక్కువగా. ఈ ఆడవాళ్ళతో ఎక్కువగా ఈ సల్లు కొవ్వులు వేసుకుని అక్కడిక్కడ కూర్చోవడం గట్రా చేయడు. ఎక్కువగా మాట్లాడడం కూడా వాళ్ళతోటి. ఆట మీద ఫోకస్ ఎక్కువ బాగా పెడతాడు. ఎవరు కోరుకున్నా మనం ఆట ఆడేవాళ్ళే కదా ఎక్కువగా లైక్ చేస్తాము, ఓట్లు కూడా వాళ్ళకే పడతాయి కదా. నెక్స్ట్ ఆది గారు అంటే భయస్తుడండి. ఆయన ఏంటంటే 50 ఏళ్ళ అనుభవం. ఆయన కొంచెం భయం వేస్తుంది కదా, ఆటలో కొంచెం ముందుకెళ్ళాలన్న భయం వేస్తుంది. ఆ ఎగ్ టాస్క్లో చూడండి, అస్తమాటు వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం, ఆపండి ఇలా బతిమాలుకోవడం. ఈ నబిల్ కాదు, ఆ నిఖిల్ని ఎక్కువగా చూడండి, ఆ ఎగ్స్ తేయడానికి వెళ్ళేటప్పుడైనా వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడైనా ఎక్కువగా కాళ్ళు పట్టుకుని బతిమాలుతూ ఉంటాడు. ఎలా అయితే ఎవరు లైక్ చేస్తారండి, ఎవరు ఎక్కువగా ఓట్లు పడవండి ఇలా అయితే. ఇంకా నెక్స్ట్ ప్రేరణ అంటే ఆడపులి, అంతే కదండి. ఆట బాగా ఆడుతుంది ఈ అమ్మాయి. ఇంక ఇలాంటి వాళ్ళని కదా మనం కోరుకునేది. ఆట ఆడితే ఆడేవాళ్ళని మనం చూస్తాం, ఎక్కువగా వాళ్ళని ఇష్టపడతాం. ప్రతి ఒక్కరు అంతే కదా. ఇంకా నైని కూడా, అమ్మాయి కూడా కొంచెం పర్వాలేదు, బాగానే ఆడుతుంది ఆట. వీళ్ళిద్దరూ చాలా బాగా ఆడుతున్నారండి. ఇంకా ఈ నబిల్, ఈ ప్రేరణ, ఈ నైని, వీళ్ళ ముగ్గురు కూడా ఆట అయితే చాలా బాగా ఆడుతున్నారండి. అయితే ఈ సోనియా ఉంది కదండి, ఈ అమ్మాయి ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా కూర్చునే ఉంటుందండి. ఈ అమ్మాయి చూడండి మీరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది, ఈ పృథ్వీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది, ఈ నిఖిల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. ఆట తక్కువ, ఈ అమ్మాయి సల్లుకోవులు ఎక్కువ.
ఇలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది, ఎందుకు పనికిరాని విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పుకుంటా. ఇలాంటి అమ్మాయిని ఎలిమినేట్ చేయడమే మంచిదండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకేనండి.